ప్రభువైన యేసు ఏ జన్మ గుండా వచ్చారో మీకు తెలిస్తే భూమి మీద ఆయన పరిపాలన చేయడని గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసు భూమి మీద పరిపాలన చేయడు అని పరిశుద్ధాత్మ గ్రంథం తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 24 వచ్చింది సమాచారం రాబడింది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24 వచ్చిన నుండి యెహోవా సెలవిచ్చిందేమనగా, యోదా రాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి శిఖావంగరంగా వడ్డినను, దాని మీద నుండి నిన్ను ఓడదీసుదనని నాతోడని ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయచూస్తున్నారో, నీవెవరికి భయపడుతున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి నిన్ను అప్పగించి అన్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావనని బహుగా ఆశపడిన దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పలికిమాలిన ఘటన. అతడును అతని సంతానమును విసిరివేయబడి తాము మెరుగైన దేశంలోనికి ఏలత్రోయబడి, దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వద్దలని వాడనియు ఈ మనిషిని గుర్చి వ్రాయుడు. అతని సంతానంలో ఎవడునూ వర్దలడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనం ముందు కూర్చుండు. ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా ఉండడు. సర్వన దేవుడు చేటగా మాట్లాడిన మాటలు ఇవి. ఈ సమాచారము దేవుడు దేశంతో మాట్లాడుతున్నాడు. ఈ దేశము యూదా దేశం. యూదా దేశానికి కేంద్ర స్థలము యెరూషలేము. ఈ 1000 ఏళ్ల పరిపాలన వాదులు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రభువైన యేసు రెండవసారి ప్రత్యక్షమై యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కథ. నేను చెప్పేది పరమదేవుని గ్రంథంలోని వాస్తవాలు. వాస్తవం ఏముందంటే, దేవుడు యూదా దేశంతో మాట్లాడుతున్నాడు. యూదా దేశానికి యెరూషలేము కేంద్రమైన స్థలం. కాబట్టి యూదా దేశంలో యేసుప్రభు ఏలుబడి చేయడని ప్రవచనం చెప్పిందంటే, కాబట్టి ఏరకుండా మానేస్తాడని దాని అర్థం. యెరూషలేములో ప్రభువుని యేసు ఏలుబడి చేయడు అని గ్రంథం అంటుంది. అదేంటయా కొన్య అంటుంటే యేసుప్రభు అంటావేంటి అంటా అని అడుగుతావేమో. అలాగే జాతక గ్రంథం చదువుతాం మరోసారి. కొన్య అనితుడు హేయమైన ఓటికుండ వంటి వాడా, 28వ వచనం నుండి. పనికి మాలిన ఘటన. అతడును అతని సంతానమును విసిరివేయబడి. ఎవరి సంతానం అది? కొన్య సంతానం విసిరివేయబడి. సంతానం ఉందా? అతడు అతని సంతానం అంటే సంతానం విసిరివేయబడిందంటే సంతానం ఉందన్నమాట. విసిరివేయబడి తాము ఎరుగని దేశంలోనికి, ఎరుగని దేశం అంటే బబులోను దేశంలోనికి ఏలత్రోయబడింది. దేశమా యూదా దేశమా? దేశమా రెండోసారి, దేశమా మూడోసారి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నట్టు దేశమా 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 యెహోవా మాట ఆలకించుము. ఏమని చెప్తున్నాడంటే, ఇతడు సంతానహీనుడు. దేనికి సంతానం విసిరివేయబడదంటే సంతానహీనుడు అంటే ఏంటయ్యా?
ఇతను దినములో వర్ధిల్లడు, ఇతని సంతానంలో ఎవడును యూదా దేశంలో రాజుగా ఉండడు. అది సమాచారం. కొన్యా సంతానంలో ఎవడు యూదా దేశంలో రాజుగా ఉండడు. ఇక మీదట యూదాలో పరిపాలన జరగదు. ఎప్పుడైతే పరమందు దేవుడి సమాచారం తెలియజేశాడో అప్పుడు వాస్తవానికి పరిస్థితులు మార్చబడ్డాయి. 2వ రాజుల గ్రంథం 24-5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. క్షమించాలి, 24వ అధ్యాయంలోనే నేను పొరపాటు చెప్పాను. 24వ అధ్యాయంలో 15వ వచనం నుండి అతడు యెహోయాకీను అనే పేరు కొన్యాకు మరొక పేరు. యెహోయాకీనును రాజు తల్లిని, రాజు భార్యను, అతని పరివారమును, దేశంలోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు కొనిపోయెను. 18వ వచనంలో క్షమించాలి, 17వ వచనం చదువుతాం. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా మామిడి పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. అంటే బబులోను రాజు అతన్ని చెరకొనిపోయినప్పుడు నిజంగా రాజ్యం కొనసాగించాలంటే ఎవరు ఉండాలి? కొన్యా యొక్క కుమారుడు ఉండాలి. అతను సంతానహీనుడు, రాజ్యం చేయడానికి సంతానం లేనివాడు. కాబట్టి ఏం చేశాడంటే బబులోను రాజు మత్తన్యా అని అతని పినతండ్రికి సిద్కియా అని పేరు పెట్టి కొన్యాకు బదులుగా సిద్కియాను రాజుగా చేశాడు. అంటే ఎవరు సిద్కియా? ఎవరు? కుమారుడు కాదు, కొన్యాకు కుమారుడు కాదు. కొన్యాకి ఏమవుతాడు? పినతండ్రి వంశ ప్రకారం క్రమంలో రాజకుమారుడికి వచ్చిన వంశ క్రమం కాదది. అందువలన ఇప్పుడు బబులోను రాజ్యం మీద రాజుగా ఉన్నది కొన్యా యొక్క సంతానం కాదు. కొన్యా ఇతడు హేయమైన ఓటికొండబడ్డు. దేవుని కుడి చేతికి శిఖాఉంగరం అంట. శిఖాఉంగరం అంటే రాజుగారి ముద్ర వేసే ఉంగరం అన్నమాట. శిఖాఉంగరం దేవుని కుడి చేతిలో రాజముద్ర వేసే స్థలంలో ఉన్న కొన్యా పరమానంద దేవుడు దానిలో స్థలం నుంచి ఓడి తీసేశాడు. ఇక నీవు నా రాజముద్ర వేయడానికి వీల్లేదు, నీవు నా స్థలంలో రాజుగారు నా సింహాసనం మీద కూర్చుంటానికి వీల్లేదని చెప్పి యూదా దేశానికి తెలియజేసిన తర్వాత ఇక మీద ఎవడు నీ సంతానంలో యూదాలో రాజుగా ఉండడు. యూదా దేశంలో కొన్యా సంతానం ఎవడు రాజుగా ఉండడంటే ఇక అతని సంతానం నుంచి వచ్చిన ఎవడు యూదా దేశాన్ని ఏలుబడి చేయడు. యూదాలో రాజుగా ఉండడనే సమాచారం యెరూషలేమునికి కేంద్రంగా చేసుకునే అవకాశం ఉండదు అన్నమాట. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమంటే ప్రభువైన యేసు ఈ కొన్యా సంతతి వాడు అని వచ్చిన పడవ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచ్చిన సమాచారం రాబడింది. అందువల్ల కొన్యా సంతతి అయిన ప్రభువైన యేసు యూదా దేశంలో ఇక రాజుగా ఉండడు అనే సమాచారము ప్రవచనం చెప్పిన సమాచారం. ఖచ్చితంగా సందర్భం ఎత్తి మాట్లాడుతుంటాడు. 1వ అధ్యాయం 11వ వచ్చిన సమాచారం రాబడింది. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరుని కనెను. అతని 3వ పేరు అది. యెహోయాకీను అనే పేరు. యెహోయాకీను, యెకొన్యా, కొన్యా అని 3 పేర్లు అతనికే. యెహోయాకీము కుమారుడగు యెహోయాకీను, నాయన పేరు యెహోయాకీము. కీము కుమారుడు కీను, అది సంగతి. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. ఇతనికి కొన్యా అని పేర్లు ఉన్నాయి. ఈ కొన్యాను గురించి పరమానంద దేవుడు ఏం చేశాడంటే, అదే కొన్యా నీ సంతతి వాడు ఎవడికి యెరూషలేములో ఈ రాజుగా ఉండడు అని చెప్పేశాడు. యూదా దేశంలో సింహాసనం వేసుకోడు అని తెలియజేశాడు. కాబట్టి ప్రభువైన యేసు దురదృష్టవశాత్తు ఈ 1000 పరిపాలన వారి దురదృష్టవశాత్తు ఆయన యెకొన్యా సంతానంలో జన్మించడం వారి దురదృష్టమైంది. యెకొన్యా సంతతులు ఎప్పుడైతే జన్మించాడో యూదాలో రాజుగా ఉండడనే ప్రవచనము స్థిరం చేయబడింది. భూమి మీద యూదా దేశంలో
ఎకొన్య సంతతి వాడెవడు రాజుగా ఉండు. ఎకొన్య సంతతి వాడు ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసు. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీద రాజుగా ఉండు అని ప్రవచనం చెప్పింది. కాబట్టి ప్రభువైన యేసు ఎకొన్య సంతతి వాడయ్యుండి భూమి మీద తన భౌతికమైన పరిపాలన సాగించడని ప్రవచనం చెప్పిన తర్వాత ప్రవచనానికి విరుద్ధంగా కార్యములు జరిగించబోతాయని నమ్ముతుంటే అర్ధరహితమైన సంగతి. అందువలన ఈ సంగతి సంపూర్ణంగా జరిగిన ప్రభువైన యేసు మర్యాదగా ఏం చెప్పాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నాకు నా పక్షంగా నా సేవకులు పోరాడతారు. నా రాజ్యం ఇహ సంబంధమైందే కాదు నాయన అని చెప్పేశాడు. ఏమో రాజువా అంటే రాజునే, నేను రాజుని కాదని ఎవరు చెప్పాడు? ప్రభువైన యేసు తన జన్మలో రాజు, ప్రభువైన యేసు ప్రవచనంలో రాజు, ప్రభువైన యేసు తన జీవిత విధానంలో రాజు, ప్రభువైన యేసు తన శిలువ మరణంలో రాజు, ప్రభువైన యేసు తన పునరుద్ధానంలో రాజు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? జన్మలో రాజు. తన జీవిత విధానంలో రాజు. నీవు రాజువా? అవును, నేను అన్నట్లు నేను రాజునే. జీవిత విధానంలో రాజు. యోహాను సువార్త 18 సమాచారం రాబడింది. 36వ వచనం. ప్రభువైన యేసు మరణంలో రాజు. పిలాతు నజరేయుడగు యేసు యూదులకు రాజు అని రాశాడు కంప్లైంట్. శిలువ మీద వేయబడిన ఇన్స్క్రిప్షన్ ఉంది, పైన రాత రాయబడి ఉంది 3 భాషల్లో. నజరేయుడగు యేసు యూదులకు రాజు అనే సంగతి రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసు తన మరణంలో రాజు, జన్మలో రాజు, జీవితంలో రాజు, మరణంలో రాజు. ఎవరు రాజు అంటే యూదులకు రాజు. ఆయన తన ప్రజలని ఏలబోయేవాడు. ప్రవచనంలో రాజు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచనంలో రాజు ప్రభువైన యేసు. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి గ్రామంలో అల్పమైన దాని ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసు ప్రవచనంలో రాజు. మీకా 5:2. ప్రభువైన యేసు తన జన్మలో రాజు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మత్తయి 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన జీవితంలో రాజు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాల్లో. ఆయన మరణంలో రాజు. యోహాను సువార్త 19వ అధ్యాయం ఇన్స్క్రిప్షన్ రాశారు. వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఎరిట్టేశారు. అయ్యా ఇది మాకు అంగీకారం కాదండి, యూదులకు రాజు అంటే మాకు అవమానం అండి, ఆడవాడు మాకు యూదులకు రాజు అంటాను, మార్చే కొద్దిగా. ఏం రాశాను అన్ని మార్చడం అంటే కుదరదు. నజరేయుడగు యేసు యూదులకు రాజు. రాసిందని స్థిరపరిచేసి ప్రభువైన యేసు మరణము యూదులకు రాజుగా మృతి పొందాడు. యూదులకు రాజుగా జన్మించినవాడు యూదులకు రాజుగా మృతి పొందాడు. యూదులకు రాజు అయిన మాట వాస్తవమే, కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యం కొరకు ఎదురు చూసిన యూదులు నిరాశపరచబడ్డారు. ఆయన మృతిలోంచి లేపబడిన తర్వాత మనందరికి తెలిసినట్టుగా దేవుని రాజ్యమును గురించి ప్రభువైన యేసు మాట్లాడుతూనే ఉన్నారు. మత్తయి యోహాను అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం ఆయన మృతుల నుంచి లేచిన తర్వాత దేవుని రాజ్య విశేషమును గురించి తిరిగి మాట్లాడుతున్నారు. భూమి మీద జీవించిన రోజుల్లో మాట్లాడారు, కానీ మృతి పొందిన తర్వాత కూడా ప్రభువైన యేసు అదే టాపిక్ ఎత్తి మాట్లాడటం ప్రారంభించారు. 1వ అధ్యాయము 3వ వచనం సమాచారం రాబడింది. 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తను సజీవునిగా కనుపరుచుకొనును. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేముకు వెళ్ళక నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన్ను అడుగుగా, ఆయన ఈ కాలమందని ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తామంటే భౌతికమైన రాజ్యాన్ని గురించి మాట్లాడాడు.
అయ్యా చనిపోక ముందు నువ్వు రాజ్యాన్ని గురించి మాట్లాడితే భౌతికంగా రాజ్యం అనుగ్రహిస్తామని ఉద్దేశించి అనుకున్నాం. ఆ భౌతికమైన రాజ్యాన్ని గురించి ఆలోచన చేసిన మనుషులు వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు అపోస్తలులు. ప్రభువైన యేసు భౌతికమైన రాజ్యం స్థాపించుతామని అనుకున్న యూదుల్లో ముఖ్యమైన వారు అపోస్తలులు. అపోస్తలుల్లో ముఖ్యులు తన ఇన్నర్ సర్కిల్ అంటారు చూశారు. ఇన్నర్ సర్కిల్ అనే ఆ ముగ్గురులో ఇద్దరు ప్రాముఖ్యంగా దాన్ని ఉద్దేశించిన వారు. కాబట్టి యాకోబు యోహాను అనే ఇద్దరు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో వారు తల్లిని రికమెండేషన్ పంపించారు. పెంతది కదా సలోమియను ప్రభుని యేసు తల్లి అయిన మరియా కజిన్స్. అందువల్ల ఈ బాంధవ్యం వల్ల ఏం చేశాడంటే మా చిన్నమ్మ రికమెండేషన్తో మా అమ్మ రికమెండ్ చేస్తే మా ప్రభు ఒప్పుకుంటాడనే ఉద్దేశంతోనే కుర్రాడు ఏమని ఉద్దేశించాడు మొత్తానికి తెలియలా. కాబట్టి పెనతల్లిని రికమెండేషన్ కోసం పంపించారు. అమ్మ నువ్వని చెప్పమ్మా, కుడివైపున ఒకరిని ఎడమవైపున కూర్చోబెట్టుకోమని చెప్పమ్మా అని వారి రిక్వెస్ట్ పెనతల్లి వచ్చి మాట్లాడటం ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాజ్య సంబంధమైన కార్యములు అపోస్తలులు తామే భౌతికంగా ఆలోచించేసి దేవుని రాజ్యాన్ని గురించి అపార్థం చేసుకున్న మనుషులై ఉన్నారు. యూదుల్లో సహజమైన భావన ఇది. ప్రభువైన యేసు భూమి మీద రాజ్యం స్థాపించుతాడనే ఒక గుడ్డి నమ్మకం వరకు ఉండేది. అందువలన 20వ వచనం నుండి 20వ అధ్యాయం 20వ వచనం నుండి అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారునితో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆయన నీ రాజ్యమందు, అదొక భౌతికమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం కాదు, నీ రాజ్యమందు ఈయన ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపున కూర్చుని సెలవిమ్మని ఆయనతో అంటే లేదు. మంచి పోస్టులు చేయండి, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటికి హోమ్ మినిస్టర్ ఒకటికి ఇవ్వండి, కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి. నువ్వు రాజులు అయితే నీ సింహాసనం మీద కూర్చుంటే 2 మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వండి నా బిడ్డలకి. హోమ్ ఒకటికి ఇవ్వండి, ఫైనాన్స్ ఒకటికి ఇవ్వండి, ఇబ్బంది లేదు. నువ్వే రాజుగా ఉండి ఇబ్బంది లేదు మాకు. అమ్మా మీరేమడుగుతున్నారో మీకు తెలియకుండా పోయింది. అప్పుడు రాజ్యము ఎలాగొస్తుందో ప్రభువుని యేసు చేశాడు. ఎలాగొస్తుందంటే నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగలరా? రాజ్యం ఎలాగొస్తుంది? మరణం ద్వారా రాజ్యం వస్తుంది. అది ఆయన హింస చేసింది. నేను త్రాగబో గిన్నెలోంది మీరు త్రాగలరా అని అడిగినప్పుడు ఏమంటున్నారంటే నేను ఈ రాజ్యాన్ని సంపాదించడానికి మరణం పొందబోతున్నా. ఈ రాజ్యం సంపాదించడానికి అంతకుముందు రాజ్యాభిషేకం జరిగి లోక రాజ్యాలకు రాజుగా ఉన్న అపవాదిని గెలవటానికి శిలువ మీద ఎక్కబోతున్నా. ఆ గిన్నెలో మీరు కూడా తాగలరు అంటే మనం తాగలం అంటే అర్థమైందని చెప్పిన మాట కాదు. ఏం పని గొడవ అర్థం కాకుండా పలికిన పలుకు ఏదో గిన్నెలో తాగడం ఎదురు తాగలేము తాగుతా ఉన్నాను. ఈ తాగే ఈ గొడవ తొందరలో ఒకటి తేలిపోయింది, ఆలస్యంగా ఒకటి తేలిపోయింది. ఒకడికేమో తల కొట్టేయబడింది, శిరఛేదం చేయబడిన వారిద్దరిలో ఒకటికి. అందరిలో ఆఖరిగా పద్మస్దీపంలో బాధలు అనిపించుతూ ఇబ్బందులు అనిపించే ఒక పరిస్థితి మరొకటి కలిగింది. అతనికి అర్థమైపోయింది నేను రాజ్యంలో ఉన్నాను, రాజ్యంలో కష్టాలు ఉంటాయి, శ్రమ ఉంటుంది, సహనం కావాలి, రాజ్యంలో పాల్పడి ఉన్నానంటే ఈ రాజ్యాన్ని గురించి తాను అర్థం చేసుకోవడానికి దాదాపుగా 60 సంవత్సరాల పైన పట్టింది. దేవుని రాజ్యం యొక్క వాస్తవికమైన సంగతిని గ్రహించి దాన్ని అంగీకరించడానికి యోహాను గారికి 60 సంవత్సరాల పైన పట్టింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. రాజ్యంలో తను పాలువాడంట. రాజ్యం కావాలంటే సహనం కావాలంట, సహనం కావాలంటే హింస పెట్టబడాలంట. రాజ్యం యొక్క కార్యక్రమం 1వ అధ్యాయం 9వ వచనంలో మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను పాత్రలు తాగలవా? ఇప్పుడు తాగడానికి వచ్చే పరిస్థితి. యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనంలోను పాలువాడైన యోహాను నేను. అందువలన క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు భౌతికమైన రాజ్యంగా మొట్టమొదటిగా ఆలోచన చేసి
అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వారు అడిగిన రాజ్యం అంటే ఈ కాలమందైనా ఇశ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగిన ఆలోచన భౌతికమైన రాజ్యం గురించిన ఆలోచన. అందువల్ల ప్రభు నేష్ ఏం చెప్పంటే కాలం సమయం తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది తెలుసుకోవటం మీ పని కాదు. అయినా ఇవ్వండి, ఆగండి, యెరూషలేము రాగండి, పరిశుద్ధాత్మ సంగతులు ఆయన చెప్తాడు. మిగిలిన బ్యాలెన్స్ ఉంది మీదట. ఆ బ్యాలెన్స్ సంగతులు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది వాస్తవమైన సంగతి. కాబట్టి నేను మీతో ఉన్నంత కాలమే మీరు భౌతికంగా ఆలోచన చేయటమే కార్యక్రమం కొనసాగింది. కారణం ఏమంటే ప్రతి పస్కా పండుగ వచ్చినప్పుడల్లా కొంతకాలంగానే వారేమి తెలుస్తుందంటే పస్కా పండుగలో మన రాజు ఎవడో బయటకు వచ్చేస్తాడు, బయటపడతాడు. పస్కా పండుగ రోజున మన రాజు బయటపడతాడు. బయటపడితే ఏం చేస్తాడు, ఈయన్ని రాజుకి ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఆయన చేసే అద్భుతాలు విచిత్రమైన కార్యములు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన రాజుకి ఎంచుకుంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం మనకు తెలిసినట్టుగా ఓ రోజున ప్రభువైన యేసును వారు రాజుగా చేయటానికి ఉద్దేశించారు. కారణం ఏమంటే పోషించగలిగిన స్తోమత ఉంది. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది బట్టి పోషించగలిగిన స్తోమత ఉంది రాజుగారికి. కాబట్టి ఇప్పుడు సమస్య లేదు. ఆరో అధ్యాయంలో 14-15 వచ్చింది సమాచారం రాబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చునని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణెక్కి సముద్రపు తద్దరినున్న కపెర్నహూమునకు వెళ్ళిపోవచ్చుండి. కాబట్టి వాస్తవానికి వారి భావన ఏంటంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి భోజనం పెట్టగలిగిన సామర్థ్యం ఉన్న ఈ వ్యక్తి రాజు అవుతాడు. ఇంకేందుకు సర్వ పోషణ చేయగలడు, పోషించగలడు. ఒక కత్తి తీసుకుంటే ఎన్ని కత్తులు అయిపోతాయి, ఒక గుర్రం తీసుకుంటే ఎన్ని గుర్రాలు అయిపోతాయి. 5 రొట్టెలు 2 చేపలు అయిపోయినప్పుడు ఇంకా ఏమైనా కాదు, సైన్యానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఈ భౌతికమైన ఆలోచనలు మనుషులు వదిలిపెట్టకుండా ఉండిపోయాయి. కానీ ప్రభువైన యేసు ఎప్పుడు ఈ భౌతికమైన వాటికి తను అప్పగించుకోవాలా. ఆయన రాజ్యాన్ని గురించిన ఆలోచన కలిగే ఉన్నాడు. లోకసువార్త 22వ అధ్యాయంలో, లోకసువార్త 22వ అధ్యాయం 28వ వచనం నుండి క్షమించాలా 24వ వచనం నుండి తమలో ఎవరు గొప్పవాడికి ఎంచబడును అను వివాదము వారిలో పుట్టుగా ఆయన వారితో ఇట్లనెను, అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలె ఉండవలను. ఎవడు గొప్పవాడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచయం చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. ఆయనను నేను మీ మధ్యను పరిచర్య చేయవాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనంలో కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యం నియమించి ఉన్నాను. ఇది చాలా లోడెడ్ గన్ అన్నమాట. చాలా సంగతులు ఉన్నాయి దాంట్లో, 1, 2, 3 కాదు. ఈ లోడెడ్ గన్ని మనం ఇప్పుడు డిఫ్యూజ్ చేయబోతున్నాం. పెద్ద పగిలిందంటే అది బాంబు పగిలినట్టు ఉంటుంది. అందువల్ల ఈ బాంబుని మనం డిఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇక మీదట ఆయన ఏం చేస్తున్నాడంటే, నా శోధన కాలంలో నాతో కూడా నిలిచిన వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా. తండ్రి రాజ్యం నియమించాడంట. ఎలా నియమించాడు? నా రాజ్యంలో శోధన కాలంలో దేవుడు తండ్రి దానికి రాజ్యం నియమించాడు. శోధింపబడి శ్రమ పట్టబడి రాజ్యం స్థాపించే విధానాన్ని దేవుడు తనకు నియమించాడు. సంగతి అర్థమైపోయింది ప్రభువైన యేసుకు.
కనుక దేవుని రాజ్యము శ్రమలతో వచ్చేది అన్న సంగతి ఆయన హింట్ చేస్తాడు ప్రత్యేకించి. నా సోదరులో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద, రాజ్య బల్ల ఏంటి అది? ఏది రాజ్య బల్ల? మీరు కూర్చున్నారు ఎప్పుడైనా? రాజ్యపు బల్లది. నా రాజ్యము బల్ల యొద్ద, నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనంలో కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించున్నాను అని. తండ్రి నాకు రాజ్యం నియమించాడు, నేను మీకు రాజ్యం నియమించాను. నాకు నియమించిన రాజ్యము శ్రమల ద్వారా వచ్చే రాజ్యం. మీరు నా రాజ్యంలో నా రాజ్య సంబంధమైన భోజనం బండ్ల దగ్గర కూర్చుండి నాతో పాలుబాలు ఉంటారని ప్రభాని ఇస్రాయేల్కి తెలుసు. ఇంకా ప్రత్యేకంగా ఏం చేశాడంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు ఎప్పుడే నీ రాజ్యం వచ్చేది? క్రీస్తు యొక్క రాజ్యం వచ్చేది ఎప్పుడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. నేను మీకు సోది చెప్పినట్టుందా? సోది ఏం చెప్పట్లేదు, కరెక్ట్గా లైన్లోనే రాస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ జాగ్రత్తగా ఆలోచించాల్సిన సంగతులు 19వ అధ్యాయంలో సమాచారం రాబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం నుండి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితమే గనుక మాకేమి దొరకనని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నేను అయిపోయింది, నేను ఆపేస్తాను. యేసు వారితో ఇట్లా నేను ఏమని, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై గుర్తుపెట్టుకున్న సమాచారం. ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. కాబట్టి క్రీస్తు యొక్క మహిమగల సింహాసనం ఎప్పుడు వస్తుంది? ప్రపంచానికి పునర్జన్మ జరిగినప్పుడు వస్తుంది. అదే కొద్దిసేపు ఉంటే తెలియజేస్తాను. ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు తీర్పు తెచ్చింది సమాచారం. కాబట్టి క్రీస్తు యొక్క సింహాసన రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉంటాడు? ఎప్పుడు క్రీస్తు వారికి పట్టాభిషేకం జరుగుతుంది. క్రీస్తు తన మహిమగల సింహాసనం మీద ఆసీనులై ఉండాలంటే ఆయనకి పట్టాభిషేకం జరగాలి. ప్రభు యేసుకు పట్టాభిషేకం జరగాలంటే ప్రపంచానికి పునర్జన్మ కలగాలి. ప్రపంచ పునర్జన్మ అనేది ప్రపంచ పునర్జన్మ, ప్రపంచానికి మరొక జన్మ. ప్రపంచానికి మరొక జన్మ మనుషులు కొత్తగా జన్మించినప్పుడు ప్రపంచానికి మరొక జన్మ వచ్చింది. ప్రపంచానికి మరొక జన్మ అంటే పునర్జన్మ అంటే జాగ్రత్తగా ఆలోచించండి. అది ఆది భాషలో ఏముందంటే ప్రపంచపు పునఃస్థితి స్థాపన. పునఃస్థితి స్థాపన అంటే ప్రపంచము మొదటి స్థితికి తిరిగి స్థాపించబడటం. ప్రపంచపు మొదటి స్థితి ఏంటి? నిర్దోషమైన స్థితి, పాపరహితమైన స్థితి, నిర్దోషమైన స్థితి, దేవునితో సహవాసం కలిగిన స్థితి. ఆదాము ప్రపంచపు మొదటి స్థితిలో ఆదాము దేవునితో సహవాసం కలిగిన వాడై ఉన్నాడు. ఆదాము పాపం రహితుడై ఉన్నాడు. ఆదాము దేవుని సహవాస బంధాలకి అంతరాయం కలగకుండా ఉన్నాడు. నిర్దోషమైన స్థితిలో ప్రపంచం ఒక రోజు ఉంది. క్రీస్తు ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రపంచానికి అలాంటి స్థితి స్థాపించబడుతుంటది. ప్రపంచపు పునఃస్థితి స్థాపన యందు, పునర్జన్మ మందు. ప్రపంచపు పునర్జన్మ ఎప్పుడు జరుగుద్ది అంటే పెంతెకోస్తు రోజున జరుగుద్ది. పెంతెకోస్తు రోజున ప్రపంచానికి పునర్జన్మ జరిగింది. మొదటి స్థితి ప్రపంచానికి స్థాపించబడింది యెరూషలేములో. ఏంటి మొదటి స్థితి? నిర్దోషమైన స్థితి, పాపరహితమైన స్థితి, దేవునితో సహవాసమైన స్థితి, నిర్భయమైన స్థితి, మనసాక్షి దోషారోపణ లేని స్థితి. అది ప్రపంచానికి మొదట ఉన్న స్థితి సంగతి, దోషారోపణ లేని స్థితి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తంలో మనుషులు పాపాలు కడిగి వేయబడ్డారో నిర్దోషమైన స్థితి, దోషరహితమైన స్థితి, మనసాక్షి దోషాలు లేని స్థితి, దేవునితో సహవాసమైన స్థితి స్థాపించబడింది.
దేవునికి కొత్త సృష్టి ప్రారంభమైంది. ఎవరి కారు మీరు మాట్లాడుతుంటారే కారు ఎవరిని క్రీస్తులందనే వాడు నూతన సృష్టి అంటాడే, అదిగో ప్రపంచ పునర్జన్మ. నూతన సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రపంచానికి పునర్జన్మ కలిగింది. 2 కొరింథీ 5వ అధ్యాయం మీకు తెలిసిన 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తులందనేలో వాడు నూతన సృష్టి. క్రీస్తు ప్రభు సంఘం ఉంది. ఇనాగరేషన్ జరిగింది. వాస్తవానికి ప్రపంచ పునర్జన్మ ఇనాగరేషన్ జరిగింది. క్రీస్తు ప్రభు సంఘం ఏర్పడినప్పుడు ఆయన దేవుడి నూతన సృష్టి ప్రారంభమైంది. ఈ నూతన సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు క్రీస్తు ప్రభు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. అప్పుడు ఈ రోజున పేతురు పత్రిక తీయండి, మత్తయి సువార్త తీయండి, యోహాను పత్రిక తీయండి, యోహాను సువార్త తీయండి, ప్రకటన గ్రంథం తీయండి. ఎందుకంటున్నావు అంతానికి కారణం ఏమంటే వాడు సింహాసనం మీద కూర్చొని తీర్పులు ఇస్తున్నారు దేవుని ప్రజల్ని. వారి తీర్పుల ప్రకారం ఈ రోజున జీవితాలు కొనసాగుతున్నాయి. లేకపోతే ఎప్పుడో పెద్ద పండితుల విద్యులేని పామర్లు పేతురు యోహానులు వాళ్ళు అదే కూర్చుంది, విద్యులేని పామర్లు కదా వీళ్ళు అనేసారు. విద్యులేని పామర్లు 2000 సంవత్సరాల కింద చదివి రాసిన చేతగాని అందులో గ్రీకు యోహాను సువార్త గ్రీక్ అంత బాగుండదు. చదువుకున్నవాడు రాసినట్టుండదు ఆ పుస్తకం, చదువు లేనివాడు రాసినట్టుంటుంది గ్రీకు. అలాంటి వారి పుస్తకం తీయండి చదవండి అని అంటారు. నా ఉద్దేశం ఏమన్నమాట, వారు సింహాసనంలో కూర్చుని తీర్పులు తీర్చుతున్నారు మాట. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో లోకానికి పునఃస్థితి స్థాపన జరిగింది. క్రీస్తు ప్రభు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. అవి ఆసీనులైనప్పుడు ఆయన అపోస్తలులు అంబాసిడర్స్గా అంటే రాయబారులుగా ఈ కార్యక్రమాలు జరిగించే స్థితిలో ఉన్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయం క్రీస్తు ప్రభు యొక్క అంబాసిడర్స్ అన్నమాట అపోస్తలులు. కాబట్టి క్రీస్తు ప్రభు రాజు అయి ఉంటే రాజు యొక్క అంబాసిడర్స్ తెలుగులో రాయబారులు అన్నాడు. ఎలాగ చదువుతాం 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం నుండి సమాచారం రాబడింది. సమస్తము దేవుని వల్ల అయినవి, అది సమాచారం. 17వ వచనం మీకు అసలు కాగా ఎవడని క్రీస్తులందరూ వాడు నూతన సృష్టి పాతవి గతించిన కొత్త ఆయన. సమస్తము దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొచ్చు, ఆ సమాధానపరచుపరిచని మాకు అనుగ్రహించి అదే కనుక దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోగా పునఃస్థితి స్థాపన అన్నమాట. మొదటి స్థితి స్థాపించబడింది. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొచ్చు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై. కాబట్టి క్రీస్తు యొక్క రాయబారులు అపోస్తలులు. ఆ రాయబారులు రాజకీయమైన అధికారాన్ని చలామణి చేయడానికి ఉద్దేశించబడిన వారు ఏంటారు. ఈ రోజున అపోస్తల గ్రంథాలు ఎందుకు చదువుతున్నామంటే దేవుని ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలను తీర్పు తెచ్చడానికి సింహాసనం మీద వారు కూర్చున్నారు. ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము స్థాపించబడింది. లోకానికి పునఃస్థితి స్థాపన జరిగింది. లోకము కొత్తగా సృజించబడింది. ఆదామునందు ఎలాగ చెడిపోయిందో క్రీస్తునందు మొదటిగా తిరిగి సృజించబడిన స్థితి ఏర్పడింది. కాబట్టి లోకానికి పునఃస్థితి స్థాపన జరిగినప్పుడు క్రీస్తు మహిమ గల తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం కానీ భౌతికమైన రాజ్యం కాదు. ప్రభువుని యేసు ఏలుబడి చేయటం ప్రారంభించాడు ఆత్మ సంబంధమైన రాజ్యంలో. భౌతికమైన రాజ్యం మీద ఆయన కూర్చోడు అనే సంగతి ప్రవచనం చెప్పింది ముందుగానే. ఏమంటే కొన్యా అని ఇతడు హేయమైన ఓటుకొండ వంటి వాడ పనికి మన ఘటన. ఇతని సంతానం విసిరివేయబడి సంతానహీనుడు. దేనికంటే యోధా దేశంలో సింహాసనం వేసి కూర్చోడానికి సంతానం లేనివాడు, అందుకని ఇతను తీసేసేవాడు అన్న పెన్నాయిని పెట్టావు ఇక్కడ. అందువల్ల సంతానహీనుడు ఇతని దినంలో వడ్డిన వాడని ఇతని గురించి రాయమని తెలియజేసిన సమాచారం ప్రకారం పరమదేవుడు సంతానహీనుడిగా రాసేసి నువ్వు యోధాలేఖ మీద రాజుగా ఉండవని తెలియజేసినప్పుడు ప్రభు యేసు ఆ సంగతి అర్థం గ్రహించి నేను కొన్యా సంతతి వాడిని, కాబట్టి భూమి మీద నాకు హక్కు లేదు, యోధా దేశానికి నాకు ఏ అధికారం లేదని సంగతి గుర్తించిన వాడే మొదటి నుంచి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటూ ప్రకటన చేయటం ప్రారంభించిన ప్రభువుని యేసు తన రాజ్యం ఎలాంటిది, ఎప్పుడు స్థాపించబడుతుంటుంది అనే సంగతి తేటగా తెలియజేశాడు. కాబట్టి భౌతికమైన రాజ్యం కొరకు ఎదురు చూసిన అపోస్తలులే తోక ముడిచి ఆలోచనలు మార్చుకొని క్రమమైన రూపంలో దిద్దబడిన వారై ఉన్నారు. ప్రభువుని యేసు రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం.
అది భౌతికమైన రాజ్యం కాదు. భౌతికమైన రాజ్యం ప్రభువుని యేసు ఏలుబడి చేయడానికి వీలు లేదు. అందులో నేను గతంలో తెలియజేసినట్టుగా ప్రభువుని యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం తీసుకొని వెళ్ళిపోతాడని సహోదరులు అందరూ తేటగా గంట ఒక ఏకగంటంగా మాట్లాడి సంగతి స్థిరపరిచేశారు. వాస్తవమైన సంగతి అది. ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చిన అప్పుడు కృష్ణ మొదలైన వారు మొదలైతులు ఆ మీద సజీవులమైన నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలోనికి మేఘముల మీద కొరిపోబడుదుము కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉండడం. కాబట్టి ప్రభువుని యేసు ప్రత్యక్షమైతే సదాకాలం ప్రభుతో ఉండటానికి వాళ్ళ కొనిపోబడతామే కానీ భూమి మీద ఉండటానికి ఏర్పాట్లు లేవు. భూమి మీద ఉండటానికి ఎందుకు ఏర్పాట్లు లేవంటే ఆయన ఈ భూ సంబంధమైన ఏర్పాట్లను ఆయన మండించి దహించి లయం చేయటానికి రాబోతుంటారు. అందువల్ల క్రీస్తు యొక్క రాజ్యము భౌతికమైనది, భూ సంబంధమైనది కాదు. అనేక మంది అపార్థం చేసి అపార్థంగా మాట్లాడుతున్నట్టు యెరూషలేములో ప్రభువుని యేసు రాజ్య సింహాసనం వేసుకోడు. ప్రవచనం ప్రకారం ప్రవచనానికి గౌరవించే ప్రభువా, ఆయన ప్రవచనానికి గౌరవించే ప్రభువా, లేఖనాలకు విరుద్ధంగా నడిచే ప్రభువా. లేఖనాలకు విరుద్ధంగా నడిస్తే ఎవరికి విరుద్ధంగా నడిచాడు? తన దేవునికి విరుద్ధంగా నడిచాడు. దేవునికి విరుద్ధంగా నడిస్తే సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోతుంటాడు. దేవుని సంబంధం అయ్యడానికి ఛాన్స్ ఉండదు. అందువలన దయతో మనవాళ్ళకించి 1000 ఏళ్ల పరిపాలన యొక్క వాస్తవమైన సంగతి మీకు తెలియజేశాను. 1000 ఏళ్ల పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు. వారు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయరు. 1000 ఏళ్ల పరిపాలన చేసేవారు ఆత్మలో చేసే కార్యక్రమం. అంతటి సింహాసనం చూచి తిని వాటి మీద ఆశీనులైన వారికి అధికారం చేయటం, ఆశీనులైన వారికి అధికారం చేయటం చదివేశాను. అంతటి సింహాసనం చూచి తిని వాటి మీద ఆశీనులైన వారికి మర్చిపోయినాయి అధికారం ఇవ్వబడి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడిను. మరి క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ చేతులు ఎందు కానీ నొసటి ఎందు కానీ దాని మధ్యలో వేయించుకునేవారు. వేయించుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలియజేశాను. వేయించుకుంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే వేయించుకుంటే క్రయము విక్రయం చేయడానికి అవకాశం ఉంది. క్రయ విక్రయాలంటే ఏదైనా కొనటానికి అమ్మటానికి వీలుంది. నీ ధాన్యం పండింది అమ్మటానికి ముద్ర ఉండాలా. ఎవరు ముద్ర ఉండాలి? క్రూర మృగం యొక్క ముద్ర ఉండాలా. నొసటేందని నీ విశ్వాసంలోనే ఉండాలి, నీ చేతి పనిలోనైనా ఉండాలి. పంట పండిన అమ్మాలి. లేదు ఇంటి కొట్టు పోయి బియ్యం కొనుక్కొచ్చుకోవాలి. ఇంటికి ఏం కావాలి? ముద్ర ఉండాలి. రేషన్ కొనుక్కొచ్చుకోవడానికైనా ముద్ర ఉండాలి. అది పరిస్థితి. లేకపోతే ఏం జరుగుతుంది? కుటుంబంలో మనం మాడిపోవడం జరుగుతుంది. ఇంతవరకైతే ఇబ్బంది లే, కానీ తలకాయలు దిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఏం జరిగిందంటే వాస్తవమైన సంగతులు కుటుంబం మనమని మాడిపోవటం కాదు. నేను మీకు తెలియజేసినట్టుగా ఈ క్రూర మృగానికి ఒక ఏజెంట్ ఉన్నది భూమృగం. భూమృగము అనేది రోమా ప్రభుత్వం యొక్క మత కార్యకలాపం. ఈ భూమృగము మత కార్యకలాపం అని ఎందుకు చెప్తున్నానంటే గొర్రెపిల్ల దేవుని యొక్క విధానానికి గుర్తై ఉన్నట్టు క్రూర మృగానికి గొర్రెపిల్ల లాంటి ఆకారం కలిగిన కొమ్ములు కలిగిన ఆ జంతువు బయటకు వచ్చింది. అందువల్ల మత సంబంధమైన కార్యకలాపాలు జరిగించుతూ రోమా ప్రభుత్వాన్ని గౌరవించి ఘనపరుచుతూ దానికి సంబంధించి రోమా చక్రవర్తి యొక్క బొమ్మను ప్రతిష్ఠించి దానికి నమస్కారం చేసే ఏర్పాట్లు జరిగించింది. మీరు జాగ్రత్తగా దయతో సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఊర్లో నందిగామలో సెంటర్లోని చక్రవర్తి కాదు, ఊరికనే మనలో అన్నమాట. ప్రభుత్వం మారిపోయిందనుకో, నేషనలిజం అనే భావన వచ్చి నేషనలిజము ఆఖరికి బొమ్మగా మారిందనుకో, బొమ్మ దగ్గర ఎవడైతే ఒక
పించ్ అంటే ఒక చిన్న పరిమాణంలో కర్పూరం వెలిగించి ఆ బొమ్మ దగ్గర దానికి నమస్కారం చేసి కైసరు ప్రభువు అనండి, క్రీస్తు ప్రభు కాదు కైసరే ప్రభు అనండి అంటే అప్పుడు ఏం చేస్తుంటారంటే సర్టిఫికెట్ రాస్తారు. రాసేదానికి ప్రభుత్వం కేజెట్ ఏర్పాటు చేసింది. అప్పుడు మనుషులు ముద్ర వేసుకున్నాడు అన్నమాట. నోసెట్లో కానీ చేతుల మీద కానీ ముద్ర వేసుకున్నాడు. అలా వేసుకున్నవాడు క్రయ విక్రయాలు చేయొచ్చు, చాలా మంది కావచ్చు. క్రైస్తవులు ఉన్నారు చేశారు నిష్ఠ కలిగిన మనుషులు, దాని ప్రతిభకైన నమస్కారం చేయక చేతులు ఎందుకు కానీ నొసటి ఎందుకు కానీ దాని ముద్ర వేయించుకోము అన్నదంట. అయితే నీకు వచ్చిన తంట వచ్చింది, నేను గొంతు మీద కత్తి వచ్చిందన్నమాట. అది పరిస్థితులు వాస్తవానికి. ఆ పరిస్థితుల్లో క్రూర మృగమునకైనను దాని ప్రతిభకైనను, ప్రతిభ అంటే క్రూర మృగం యొక్క బొమ్మ, రోమా సామ్రాజ్యపు ప్రతిమ, రోమా సామ్రాజ్యపు ప్రతిమకు నమస్కారం ఎప్పుడైతే నువ్వు చేయలేదో రోమా సామ్రాజ్యానికి నమ్మకస్తుడు కాదన్నమాట, దేశద్రోహి అన్నమాట. అది లెక్క. ఇది మత సంబంధమైన కాదు, రాజకీయమైన కార్యక్రమం. నువ్వు దేశద్రోహి అన్నమాట. కాబట్టి దేశద్రోహులు మా దేశంలో ఉండకూడదు. అందరూ దేశానికి అనుకూలమైన వారైతే చక్రవర్తి యొక్క బొమ్మకి నమస్కారం చేయాలా అనే మత కార్యకలాపం ఒకటి అపవాది బయలుదేరి చేసి తన ప్రజలు ఎవరో తన ప్రజలు కాని వారు ఎవరో తేల్చుకోవటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పటికి భూలోకవాసులందరూ ఈ కార్యం జరిగిస్తుంటారు. భూలోకవాసులు కాని వాళ్ళు భూమి మీద ఉన్నారే వారికి వచ్చి తంట ఇప్పుడుదంతా. ఆ తంట వచ్చిన కారణాన కనీసం ఇంట్లో తిండి గడిచే అవకాశం కూడా లేదు. కిరోసిన్ రావాలంటే ముద్ర ఉండాలా, గ్యాస్ సిలిండర్ కావాలంటే ముద్ర ఉండాలా అనుకో. సపోజ్ అప్పుడు ఏం చేయబోతావు? కొనుక్కొచ్చి ముద్ర వేసుకొని ఇల్లు గడుపుకుంటావా, లేకపోతే ముద్ర మానేసుకుని ఇల్లు మారుతూ ఉంటావా? క్రయ విక్రయాలు జరగాలనే పాయింట్ అది వాస్తవానికి. క్రయ విక్రయాలు జరగడానికి ముద్ర ఉండాలా. టోకెన్ చెప్పే టోకెనీ అంటాడు. ఏం టోకెనీ అలా వేసుకున్న ముద్ర టోకెనీ అలా పరిస్థితి. అది ఆనాటి పరిస్థితి. ఆనాటి పరిస్థితిలో కనీసం బ్రతుకు తెరువుకు కూడా అవకాశం లేని ఒక పరిస్థితిని అపవాది కలిగించి తన రాజ్యాన్ని ప్రభువుని యేసు కొల్లగొడుతున్నాడనే ఉద్దేశంతో అధికారాన్ని కలవరిశిలో కొల్లగొట్టేశాడు. పునర్ధనాన్ని బాహ్యం తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు. సువార్త ప్రకటనతో అంధకార సంబంధం అధికారం నుంచి మనుషులు లాగేస్తా ఉన్నాడు. కాబట్టి సాతాను యొక్క రాజ్యం కొల్లగొట్టబడుతుంది. తట్టుకోవడానికి అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు, తిరిగి రియాక్షన్ కోసమని రోమా ప్రభుత్వం ఆశ్రయించాడు అపవాది. లేదు దీన్ని అడ్డుకట్టేయాల్సిందే, మన వ్యక్తి ఇలా కొలగొట్టబట్టే అందరూ ఇలాగ వెళ్ళిపోతే మనకి రాజ్యం యొక్క విశేషమైన సంగతి ఏంటి అని తన రాజ్యాన్ని, బలాన్ని, ఆ సింహాసనాన్ని, అధికారాన్ని ఆ క్రూర మృగానికి అప్పగించినప్పుడు ఆ క్రూర మహా నాకు కదా ఇప్పుడు అనుకోని దానికి తోడు మళ్ళీ భూముఖం వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ సింహ చక్రవర్తి యొక్క బొమ్మలు ఏర్పాటు చేయాలా. ఎవడైతే ముద్ర వేయించుకోడో వాడిని గుర్తించాలా, రేషన్ ఇవ్వకూడదు, క్రయ విక్రయాలు జరగకూడదు, ఒకవేళ అంతగా నిష్ఠగా ఉంటే తలకాయ కొట్టేయాలా అనే పరిస్థితుల్లో తల కొట్టివేయబట్టడానికి ఆలోచించేసిన ఆ మనుషుల్ని ప్రభువుని ఏం చేసిందంటే లేపి ఆత్మలు లేపి సింహాసనం మీద కూర్చుని పెట్టారు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన చేసిన మహనీయులు అలాగూ హింసలు అనుభవించి శిరచ్ఛేదం చేయబడిన వారు అన్నమాట వాస్తవం. అలా చదివితే సంగతులు అలా కనపడుతుంటాయి. అంతటి సింహాసనం చూసి వాటి మీద ఆశీర్లో ఇంటికు వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడిను. మరి క్రూరమృగమునకైను దాని ప్రతిభకైనా నమస్కారం చేయక తమ నొసల ఎందు కానీ చేతులు ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని. అది కథ. కొంత ఏమవుతుంది, కొనకపోతే ఏమవుతుంది. 13వ అధ్యాయం ప్రకటన 13వ అధ్యాయం 14 వచ్చిన కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలను. ప్రతిమ అంటే బొమ్మ చేయాలన్నమాట, విగ్రహం తయారు చేయాలా.
చేవననియు అది భూనివాసంతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకిబడిన సూచనల వలనను భూనివాసులను మోసపుచ్చుతున్నది అది సమాచారం జరుగుతుంది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్టును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్టును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి అందైనను ముద్ర వేయించి కొనున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరుడైనను వాటి పేరుట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతం చేయించింది. కాబట్టి పరిస్థితులు అదన్నమాట. కాబట్టి క్రయ విక్రయాలు చేయాలన్నా ముద్ర ఉండాలి, లేకపోతే తలగా కొట్టేయండి అని ఏర్పాటు చేసేసే సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో శిరఛేదం చేయబడిన దేవుని పరిశుద్ధులు ఉన్నారు, నమ్మకస్తులైన దేవుని పరిశుద్ధులు ఉన్నారు. రేషన్ కావాలి ఇంట్లో ఒకళ్ళు భార్య రేషన్ అయిపోయిన పిల్లకాయలు ఏడుస్తున్నారు, పోయిన ఒకసారి అంటే అమ్మ నేను ఆడపోయేది, లేకపోతే ఇంట్లో పిల్లలు ఏడిపోయి ఏడు చేస్తున్నారు. ముద్ర వేసుకుంటే కానీ క్రయ విక్రయాలు జరగడానికి అమ్మరంట, లేకపోతే కొనటానికి లేదంట, అమ్మేవాడు అమ్మడు, కొనేవాడు కొనటానికి లేదంట, ముద్ర కావాలంట. ముద్ర ఎట్లా కట్టేసుకొచ్చుకోవయ్యా అన్నదనుకో అమ్మగారు ఇంట్లో ఎట్లుంటుంది పరిస్థితి, వేసుకొచ్చుకో. మళ్ళీ ఇంట్లో పిల్లలు మాడతాం ఎంతవరకు అయితే ఇబ్బందిలా, కానీ తలకాయలు కొట్టేమన్నాడే అది వచ్చింది కదా. ఆ పరిస్థితి అనుభవించే దేవుని ప్రజలు ఆ ఉగ్రత అనుభవించే క్రూరమోహం యొక్క ఉగ్రత అనుభవించి ఈ క్రీస్తు ప్రభు సాధించిన ఘనమైన విజయం, త్వరలో కొంచెం పడదోయబడిన స్థితి, పాతాళానికి దర్దాపులో పోవటానికి వీలేని అడ్డుకట్లు, భూమి మీద తన రాజ్యాన్ని ప్లండర్ చేస్తుందంటే కొల్లగొడుతున్న పరిస్థితి, సువార్త వల్ల కొల్లగొడుతున్న పరిస్థితిని తట్టుకోలేక ఈ ఘట సర్పము క్రూరమృగాన్ని ఆశ్రయించి దాని ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమంలో హతులైన ఆ హతసాక్షులు నశించిపోయారా, గతిలేకపోయారా? ఆవిడి అనే మద్రాసులో ఒక స్థలం ఉంది. అక్కడ చర్చి బిల్డింగ్ కోసమని ₹1,00,000 వడ్డీకి తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. ఆ స్థలాన్ని ఒకడు కొట్టేసి ఏంటో ఎలా చేసావంటే ఎవరు చెప్పుకోండి, ఎక్కడ చెప్పుకోవాలన్నాడు. అది పెద్ద ₹1,00,000 పోతే ఇబ్బంది, ప్రాణం బాగా తలకాయ కొట్టేలా ఎవరు చెప్పుకో అన్నాడు. అంటే ఏంటన్నమాట, చెప్పుకోండి నాకు గతి లేదు అనే పరిస్థితి. నేను ఎక్కడెక్కడ పోయి ఎవరితో రిపోర్ట్ చేయను, అది వచ్చిన గొడవ. కనీసం పోలీస్ స్టేషన్ బాడీడు కాబట్టి ఏం చేయబోదు, ఎవరు చెప్పుకో అన్నాడు. ఎవరు నోరు మూసుకొని ఇంటికి వచ్చేసాను. అందువల్ల ఇది అర్థమైన సంగతి. కానీ ప్రాణం తీసేసే పరిస్థితి అయితే ఏముంటుంది, ఆ మృగానికి మొక్కితే సరి లేకపోతే కొట్టేయమని చెప్పని ఆర్డర్లు జారీ చేయబడింది. అలాగూ హింస పెట్టబడిన దేవుని ప్రజలు కొట్టివేయబడితే ఏం గతిలే లేక వారిని పట్టించుకుని ఎవడెవడు లేడా, ఇక ఇంతేనా, ఇంతే కాదు అని చెప్పడానికి వారిని లేపి సింహాసనం మీద కూర్చుని పెట్టి వారు క్రీస్తు ప్రభుతో పాటు రాజ్యపాలన చేస్తారని సమాచారము. 1000 ఏళ్ల పరిపాలన వారికి సంబంధించిన సంగతి మీకు తేటగా తెలియజేస్తాను ముందుగానే. ఈ 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు ప్రభుకు సంబంధించింది కాదని సంగతి ముందుగా వివరించాను. అందువల్ల 1000 ఏళ్ల పరిపాలన చేసేది శిరఛేదనం చేయబడిన వారు బ్రతికిన వారే, పునరుద్ధానంలో బ్రతికిన వారు కాదు. ఇంకా పునరుద్ధానం జరగల. పునరుద్ధానం అంటే క్రీస్తు ప్రభు వస్తే పునరుద్ధానం జరుగుద్ది. క్రీస్తు ప్రభు వచ్చి 2వ లెక్కలో వచ్చేటంటే పునరుద్ధానం జరిగిందంటే ఇక లోకం ఉండదు, అయిపోతుంది కార్యక్రమం. కాబట్టి పునరుద్ధానం జరగక ముందు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైంది. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధానం జనరల్గా లోకమంతా జరిగే పునరుద్ధానం జరగమంటే క్రీస్తు ప్రభు రాకముందు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన చేసేవాళ్ళు శిరఛేదనం చేయబడిన వారు, దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము శిరఛేదనం చేయబడిన వారి ఆత్మను సూచితిని వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలతో రాజ్యం చేసిరి. దాన్ని మొదటి పునరుద్ధానము అన్నాడు. దయతో మనం ఆలోచించండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏంటంటే
అపరాధం చేత పాపం చేత చచ్చిపోయిన వాడు మొదటి పునరుద్ధానం కాదు. అలా కొంతమంది అనుకుంటున్నారు ఈ మధ్యలో. అపరాధం చేత పాపంతో చనిపోయిన వాడు క్రీస్తునందు బ్రతికించబడటం మొదటి పునరుద్ధానం కాదు. ఎందుకంటే ఈ శిరచ్ఛేదం చేయబడిన వారు అలాంటిది ఒకటి అనుభవించిన వాళ్ళే. వారికే శిరచ్ఛేదం జరిగింది. వారు బ్రతికిన వారే ఆత్మలందు బ్రతికించబడి సింహాసనంలో కూర్చుని పెట్టబడేది అనేది మొదటి పునరుద్ధానానికి సంబంధించింది. అంతేగాని అపరాధం చేత పాపం చేత బ్రతికించబడిన వారు మొదటి పునరుద్ధానం పాల్వారే అనేది సందర్భం కాదు వాస్తవం. అందువలన క్రీస్తు ప్రభు యొక్క రాజ్య పరిపాలనలో వేడు పరిపాలించే మహనీయులు ఉంటారు. క్రీస్తు ప్రభు లాగా హింసను అనుభవించి శ్రమపడి ఆయన సమాధి చేయబడి మృతులకు లేపబడ్డారు. వీరు శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మలు లేపబడి సింహాసనం మీద కూర్చుని పెట్టబడిన సంగతి గ్రంథస్థం చేయబడిన విశేషమైన కార్యక్రమం. కాబట్టి వెయ్యాడు పరిపాలన అని మీరు వెయ్యాడు పరిపాలన పాలు కావాలని ఎంతమంది కోరుకున్నా చేతండి. నిలబెట్టి తలకాయలు కొట్టేసేయండి. అయిపోతా నిలబెట్టి తలకాయలు కొట్టేయడానికి ఇష్టపడతారా? నిలబెట్టి తలకాయలు కొట్టేయడానికి ఇష్టపడరు. 7 మంత్రులు పరిపాలన కావాలా? ఆలోచన అర్థం లేని ఆలోచన చేస్తుంటారు. కాబట్టి గ్రంథం తలకి తెలియదు ఏంటంటే శిరచ్ఛేదం చేయబడిన వారు ఆత్మను చూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యం చేసింది. కాబట్టి 1000 పరిపాలనలో కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే లైన్లో నిలబడండి. కత్తి తీసుకొని తలకాయ కోసేస్తారు. అప్పుడు 1000 పరిపాలన గురించి ఆలోచించేద్దరు. కానీ అంతేగాని లేనిపోయిన ఒక్కరి మాటలు ఆలోచన చేసి దైవనమైన విరుద్ధంగా సంగతులు జరుగుతాయని ఊహించడం చాలా లేఖన విరుద్ధమైన కార్యక్రమం అనే సంగతి మన తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు యేసు ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడో నీ రాకడ సమయం పాడబడ్డాడు ఒక ఆయన యొక్క సోదరు. ఎప్పుడో నీకు రాక సమయం యేసు ప్రభువా నా విమోచక ఎప్పుడో వస్తావో తెలియదు. వస్తానని చెప్పేటప్పుడు కరెక్ట్గా వస్తావు, దొంగలే వస్తానని ఒక సంగతి మాట్లాడేసి ఆయన వస్తే దేవుని అనాది ప్రోగ్రాం అంతా కంక్లూడ్ అయిపోతుంది. అది జరిగే కార్యక్రమం అనాది సంకల్పం అంతా సంపూర్ణంగా ముగించబడుతుంటుంది. ఇక మీదట దేవుని సంకల్పము కొనసాగించే ఏర్పాట్లు ఉండవు. కాబట్టి మనుషులు శాశ్వతమైన నిత్య నివాసాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేవాడు నిత్య నివాసానికి దేవునితో ఉండటానికి వెళ్ళిపోతాడో లేకపోతే వారిని యజమానుడైన అపవాదితో ఉండటానికి వెళ్ళిపోతాడో నిజంగా ఈ జీవితంలో జీవించిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిత్య నివాసాలు వెళ్ళిపోతాయి. ప్రభువు యేసు ప్రత్యక్షమైనప్పుడు మరణం మీకు ఉండదు, మింగివేయబడుతుంటుంది. మరణం లేని ఒక దుస్థితి ఒక స్థితి మనం ఎదురు చూడాలంటే ప్రభువు యేసు రెండవ రాకడ జరగాల. రెండో రాకడ జరిగిందంటే మరణం మింగివేయబడుతుంటుంది. మరణం మింగివేయబడినాక ఆఖరి శత్రువు మరణం మింగివేయబడిన తర్వాత మరణం లేని ఒక స్థితి మనుషులు అనుభవించబోతాడు. మరణం లేని స్థితి. సూర్యచంద్ర నక్షత్రాల మీద టైం తెలియజేయడానికి సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు. సూర్యచంద్ర నక్షత్రాలు ఉంటేనే మనకు టైం తెలుసుద్ది. వాచీలు దాని మీద పెట్టి కట్టుకున్న వాచీలు ఇవి. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలు ఎప్పుడైతే లేకుండా పోయాయో టైం స్కేల్ ఏం చేస్తుంది, సస్పెండ్ అయిపోతుంది సంపూర్ణంగా. టైం స్కేల్ ఉండదు. అంటే కాలము కొలవబడదు. ఇక మీదట కొలవబడిన కాలంలోనికి మనుషులు త్రోసివేయబడతాడు. నిత్యత్వం అంటే అది. నిత్యత్వం అంటే కాలపు కొలతలేని స్థితి. పరమందుని దేవుడు కాలము కొలతలేని అనాది నుంచి ఉన్నవాడు మనిషిని కాలపు కొలతలేని నిత్యత్వానికి నడిపించేస్తాడు. అందువల్ల కాలపు కొలతలేని ఒక స్థితి మానవ జాతికి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభు యేసు రావాలి, ప్రత్యక్షం కావాలనుకుంటే కాలం అనేది మనుషుల ఊహలో నుంచి అనుభవం నుంచి సంపూర్ణంగా తీసివేయబడుతుంటుంది. సూర్యచంద్రులు పోయాక ఎప్పుడు వెలుగు దేవుడి సముఖంలోను, ఎప్పుడు రాత్రి అపవాది సన్నిధిలో ఉంటుంది. మార్పులు జరగవు. మార్పులు జరిగితే కాలం తెలుస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ వెలుగు దేవుని సముఖంలో, ఎల్లప్పుడూ చీకటి అపవాది సన్నిధిలో మార్పు పడకుండా అలాగే ఆగిపోతాయి. కాలము తెలియబడని నిత్యత్వంలో మనుషులు క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైతే వెళ్ళిపోయే ఒక స్థితి ఏర్పడబడుతుంది. అందువలన యుగాలు అని మన నోటితో అనుకుంటాం. వాస్తవం యుగాలు అంటే కాలం కొలత లేని పరిస్థితి అన్నమాట. ఆ సమయంలో కూడా ఏలుబడి చేసేది దేవుని పరిశుద్ధులే. నా మనవాళ్ళకించండి ఏం చెప్తున్నాడంటే, బ్రతికుంటే భూమి మీద నువ్వు ఏలుబడి చేస్తుంటావు.
చనిపోతే ఏలుబడి నీదే. క్రీస్తు ప్రభు తిరిగి వస్తే యుగయుగాలు ఏలుబడి నీదే. కాబట్టి మీరు శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యానికి ఏలుబడి దేవుని పరిశుద్ధులకి చెందుతుందని పూర్ణంగా తెలియజేశాడు. 3 స్థితులు అన్నమాట. మనుషుడు దేహంలో ఉంటే భూమి మీద బ్రతుకుతుంటాడు. భూమి మీద బ్రతుకుతున్న ఈ మనుషుడు పరలోకపు వాసి కనుక భూమి మీద నివసించే ఈ కాలంలో ఏలుబడి నీదే. మృతి చెందావు అని ప్రభు నామ నిమిత్తం హింస పెట్టుబడి మృతి చెందావు, నష్టపోలా. చనిపోయినా ఏలుబడి నీదే. ప్రభు నేసు మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకో, తిరిగి వచ్చిన ఏలుబడి నీదే. కాబట్టి ప్రభుత్వపు మార్పులు జరగవు. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత వేరే ప్రభుత్వం వస్తుంది రాధిక మీదట. ప్రభుత్వాలు మార్పులు జరగవు. ఏలుబడి నీదే యుగయుగములు అనే 3 ప్రత్యేకమైన సంగతులు ప్రకటన గ్రంథంలో తెలియజేయబడ్డాయి. భూమిలో జీవించితే ఏలుబడి నీదే. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. హతసాక్షివై చనిపోతే దేహం లేకపోతే ఆత్మలో ఏలుబడి నీదే. ప్రకటన 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ప్రభువు యేసు మళ్ళా వస్తే రెండోసారి ప్రత్యక్షమైతే ఏలుబడి నీదే అని చెప్పడానికి ప్రకటన 22వ అధ్యాయం 5వ వచనం. అది 3 స్థితులు అన్నమాట. వాస్తవానికి ఏ స్థితిలో నరుడు క్రీస్తులో ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నా ఏలుబడి నీదే అనేది విశేషమైన కారణం. కాబట్టి రాజ్యము మీది, రాజ్యము పరిశుద్ధులు అవుతుంటుంది. వారు యుగముల వరకు యుగాంతం వరకు ఏలుబడి చేస్తారని చెప్పాడు విషయము. ఆ విషయంలో ఏం చెప్పాడంటే ఏలుబడి ఎప్పుడు మార్చబడదు, ప్రభుత్వాలు మారిపోవు. అది ఎలక్షన్ ప్రభుత్వం కాదు. ఎలక్షన్ ప్రభుత్వం అయితే 5 ఏళ్ళ టైం అయిపోయినాక మారిపోతారు. మారిపోతే మారిపోవచ్చు, మారిపోతే మారిపోవచ్చు, ఇంకొక 5 ఏళ్ళు పడవచ్చు, అంతే సంగతి. కానీ ఇది ఎలక్షన్తో వచ్చే ప్రభుత్వం కాదు. క్రీస్తు ప్రభు విజయంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మార్పు ఉండదు. కాబట్టి శాశ్వతమైన ఈ ప్రభుత్వం దేవుని పరిశుద్ధులకు అంకితం చేయబడింది క్రీస్తు యేసు బలి వలన. కాబట్టి దేవుని పరిశుద్ధులకు అంకితం చేయబడిన ఈ ప్రభుత్వం జీవము కలిగిన వారై ఏలుబడి చేస్తుంటారు. ఈ జీవం కలిగిన వారే మరణం మీద ఏలుబడి చేస్తుంటారు. ఏలుబడి అంటే ఇంకేదో కాదు. వాస్తవానికి మీకు ఇంకో రూపంగా అర్థం అవ్వాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. అందాల సామ్రాజ్యాన్ని ఆయమ్మ ఏలుతుందంట అంటే అర్థం ఏంటి? అందాల సామ్రాజ్యాన్ని ఏలుతుందంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ మీద సత్యం చేస్తుందనే కాదు, ఆమె అందగత్యం తీర్చబడిందంటే సమాచారం. వీడు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తాడంటే అర్థం ఏంటి? బాక్సర్ ఇక్కడిని కొట్టేవాళ్ళు లేడన్నమాట. వాస్తవం ప్రపంచాన్ని ఏర్పాటు, బాక్సింగ్ ప్రపంచాన్ని ఏర్పాటు చేయటం అంటే అది. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఆయన జీవ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆయన కొట్టేవాడు ఇంకా ఉండడు. వాస్తవం అలాంటి ప్రభుత్వము దేవుడు తన ప్రజలకు క్రీస్తు ప్రభునందు అంకితం చేయటం జరిగింది. అంకితం చేయటం జరిగిన వారు యుగంలో యుగాంతం వరకు ఏలుబడి చేద్దురని చెప్పాడు. జీవించితే ఏలుబడి నీదే, హతసాక్షి అయితే ఏలుబడి నీదే, నా నష్టం పోలా. క్రీస్తు ప్రభు వస్తే ఏలుబడి నీదే యుగములు. కాబట్టి ఇది తాత్కాలికమైన, భూమి మీద జీవించేది తాత్కాలికమైన కాలం కనుక వారు భూలోకం మంది ఏరుదురు అని చెప్పాడు. మృతి పొందిన తర్వాత పరదేశ అనుభవంలో అది దీర్ఘకాలం కనుక 1000 సంవత్సరాలు ఏలుబడి చేసిరి అన్నాడు. ప్రభువుని యేసు ప్రత్యక్షమైతే కాలం అంతం ఉండదు కాబట్టి యుగములు ఏలుదురు అని సమాచారం తెలియజేశాడు. అందువలన ఒక్క ఏలుబడి గూర్చి ప్రకటన గ్రంథం తెలియచేయలేదు. 3 సార్లు మరొకసారి చూద్దాం గ్రంథంలో నుంచి గ్రంథం తీసి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనంలో ఒకసారి ఈ గ్రంథాన్ని మీరు ఇలాగ చూడాల్సిన అవసరం ఉంది. గ్రంథానికి బయట వెలుపల ఆలోచన చేయటం చాలా పొరపాటు అయిపోతుంటుంది. 5వ అధ్యాయము 9-10 వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆ భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొనిది ఎవరి కోసం? దేవుని కోసం. ఎక్కడి నుంచి కొన్నాడు? ఎక్కడి నుంచి కొన్నాడు? ప్రతి జనంలో ప్రతి ప్రజలు. ఎక్కడి నుంచి కొన్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? ఆరు దాంట్లో ఉన్నాడు. అంధకార సంబంధం అధికారం ఉన్నాడు. కొనేసాడు. ఇలా వాని కొని మా దేవునికి ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసేది కనుక వారు భూలోకం మంది ఎదుగురు. క్రీస్తు రక్తం చేత కొనబడిన జనము భూలోకం మంది ఎదుగురు. క్రీస్తు రక్తం చేత కొనబడిన జనము క్రీస్తు సంఘము. కోళ్ళగా
మీకు తెలిసినట్టుగా అపోస్తలుల కార్యం 20:28 అధ్యాయం, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము వారు ఏర్పాటు చేసేది భూలోకంలో. వారు జీవము కలవారే ఏర్పాటు చేస్తుంటారు. రోమీయులకు 5వ అధ్యాయం 17వ వచనంలో మరొకసారి, వారు జీవము కలిగిన వారే ఏర్పాటు చేస్తుంటారు. నీ జీవము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత. ఏర్బడిలో కొనసాగాలంటే మనుషులు తమ జీవాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. నీ జీవం కలిగిన వాడువా, ప్రాణం కలిగిన వాడువా అని అడిగాను నేను ఇంతకు ముందుగా. జీవం ఉందా, నీకు ప్రాణం మాత్రమే ఉందా? కొంతమందికి ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవం ఉండదు. అది దుస్థితి. వాళ్ళు ఏర్పాటు చేసే మనుషులు కాదు. వాళ్ళు ఎవరి మీద ఏర్పాటు చేస్తారు? అడిగే ప్రాణం లేకపోతే, జీవం లేకపోతే చచ్చినోడైతే ఎవరి మీద ఏర్పాటు చేస్తుంటాడు. కాబట్టి ఏర్పాటు చేసే మనుషులు జీవం కలిగిన వాడు. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం సమాచారం రాబడింది. మరణం ఒకరి అపరాధము వలన వచ్చినదై ఆ ఒకరి దాన్ని ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానములను పొందువారు జీవము గలవారై, ఆ మాట గుర్తుపెట్టుకోరు మీరు, జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. జీవము కలిగి ఏలుట అనేది దేవుని ప్రజలు చేసే కాబట్టి, ఇప్పుడు క్రీస్తునందున్న వారు క్రీస్తు యేసు రక్తం అన్న జీవం అనుగ్రహించబడిన వారు ఏలుబడి చేసేది. క్రీస్తు యేసు రక్తము జీవం అనుగ్రహించడానికి ప్రోక్షించబడింది. జీవం అంటే మీకు చెప్పాను కదా ముందుగా, ప్రాణము దేహాన్ని బ్రతికించేది, జీవము ఆత్మను బ్రతికించేది. నీకు జీవం అంటే నీ ఆత్మ బ్రతికుని సజీవంగా ఉంది అంటే నీకు జీవం కలిగి ఉంటే దేవునితో జీవమై ఉన్న దేవునితో సహవాస బాంధవ్యం ఉంది. జీవం కలిగిన వారు, దేవునితో సహవాస బాంధవ్యం కలిగిన వారు మరణమే ఏర్పాటు చేస్తుంటారు. అందుకే నేను సునాయాసంగా మాట్లాడేసాడు. నా మట్టికైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఏంటో లాభం అంటావు? చావైతే లాభం అంటావు ఏంటి? మేము ఏర్పాటు చేసామన్నా లాభమే, నాకు నష్టం లేదండి. ఆ ఏలుబడి ఉండే విశేషమైన సంగతి, చావంటే పెద్ద విజయం, మాకేం నష్టం కలిగేది ఏం లేదు. లాభం అయితే కానీ నష్టం కాదు. జీవము కలిగిన వారు ఏలుబడి చేస్తుంటారు. రెండో విశేషమైన సంగతి మరోసారి చదువుతాం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. దేనికి దాన్నే మీరు వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. అంతా కలిపి కలగొల కంపం చేసి చూడకూడదు. ఇది భూమి మీద జీవించుతున్న వారి సమాచారం 5వ అధ్యాయంలోది. రెండవది హతసాక్షులైన వారి సమాచారం. అంతర్సింహాసనం చూసి తిని వాటి మీద ఆశీలైన వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక చేతుని ఎందు కానీ తమ నష్టడు ఎందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమే తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శరీరఛేదనం చేయబడిన వారు ఆత్మను చూచింది. వారు బ్రతికిన వారి ఎవరెవరు బ్రతికింది? ఎవరు? అందరూ బ్రతకల, వాళ్ళు మాత్రమే బ్రతికారు. వారు పునరుద్ధరణలో పాల్పొంది, మొదటి పునరుద్ధరణలో వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యం చేసిరి. పునరుద్ధానం జరగల, శరీర పునరుద్ధానం జరగల, ఆత్మలో పునరుద్ధానం పొందిన మనుషులు వాళ్ళు. శరీర పునరుద్ధానం కాచుకుని ఉంది ప్రభు యేసు రాకడ కొరకు. కాబట్టి క్రీస్తు ప్రభు రాకడ కొరకు కాచుకున్న శరీర పునరుద్ధానము యోహాను సువార్త మనం 5వ అధ్యాయం చదివాం కదా, 27-29 వచనంలో. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలమందు సమాధుల్లో ఉన్న వారందరూ మేల్కొని శరీర పునరుద్ధానం అంటారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణకు, తీర్పు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణ బయటకు వచ్చేద్దరు. అది ఇంకా జరగలా ఇప్పటికీ. అది జరిగితే ప్రభు యేసు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ప్రభుత్వాలు మార్చబడవు. తండ్రి దేవునికి రాజ్యం అప్పగించినా అది దేవుని రాజ్యమే. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాజ్యము, క్రీస్తు ఏర్పాటు చేస్తున్న రాజ్యము దేవుని రాజ్యమే. కాబట్టి ప్రభుత్వాలు మార్చబడాల. ప్రభుత్వము కొనసాగుతుంటుంది. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. కాబట్టి 22వ అధ్యాయంలో ప్రభు యేసు ప్రత్యక్షమైనప్పుడు నిత్యత్వంలో దేవుని పరిశుద్ధులకు ఏం జరుగుతుంది? క్రీస్తు ప్రభు వచ్చినా నీకు నష్టం లేదు. నువ్వు చంపివేయబడినా నష్టం లేదు. నువ్వు బ్రతికినా నష్టం లేదు. క్రైస్తవుడిగా బ్రతికినా నష్టం లేదు. శరీరఛేదనం చేయబడినా నష్టం లేదు. ప్రభు యేసు ప్రత్యక్షమైన నష్టం లేదు. కాబట్టి క్రైస్తవుడు ఏ స్థితిలోనూ నష్టపోడు అని ఒక విశేషమైన గ్యారంటీ దేవుని గ్రంథం మనకు ఇస్తూ ఉంది. ఏ స్థితిలో నష్టపోడు. బ్రతికితే నష్టపోడు, శరీరఛేదనం చేయబడితే నష్టపోడు, చనిపోతే నష్టపోడు. ఆ తర్వాత ప్రభు యేసు వస్తే నష్టం కలుగుద్దా? నష్టపోడు. కాబట్టి ఉండే కొద్ది డిగ్రీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అన్నమాట. భూమి మీద ఏలుబడి చేస్తావు, 1000 సంవత్సరాలు ఆయనతో కూడా రాజ్యపాలన చేస్తావు. ప్రభు యేసు ప్రత్యక్షమైతే యుగయుగములు ఏలుదురు అనే సమాచారము 22వ అధ్యాయానికి సంబంధించింది ఇది.
కాబట్టి 22 అధ్యాయం 5 సమాచారం రాబడింది. మొదటి నుంచి 22 అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఇది నిత్యత్వపు వాస్తవం, నిత్యత్వపు రూపచిత్రం అన్నమాట. మరియు స్ఫటికం అంటే మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్దండి ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరిచిగా వినియోగించును. ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుతూ ఆయన ముఖదర్శనం చేయించుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. అది విశేషమైన సంగతి. అందువలన అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైన పునాది గల పట్టణం వైపు ఎదురు చూసేదంట. అబ్రహాం ఏ పట్టణం కొరకు ఎదురు చూచాడో ఆ పట్టణాన్ని దేవుని ప్రజలు స్వతంత్రించుకోబోతారు. వివరాలు నేను మాట్లాడటానికి సమయం కాదు. ఇది నన్ను క్షమించితే కొన్ని మాటలు చెప్పేస్తాను. పట్టణం యొక్క సైజు భూమి మీద ఏ పట్టణం అలాగ ఉండదు. అలాంటి పట్టణం ఉండదు. సైజులో ఏ పట్టణం అలాగ ఉండదు అని చెప్పడానికి ఎన్ని అంతస్తులు అమెరికా దేశంలో ఎన్ని అంతస్తులు ఉంటాయి? పెద్ద ఎక్కువ అంతస్తులు గల పట్టణంలో ఎన్ని అంతస్తులు ఉంటాయి? 150, 200 చిల్లరా 200 చిల్లర అంతస్తులు ఉన్నాయి అనుకో. ఎన్ని ఉంటాయి? 200 అంతస్తులు చిల్లర పట్టణ అంతస్తులు బిల్డింగ్లు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా? కానీ నేను పోబోయే పట్టణంలో 1500 మైళ్ళు ఎత్తున ఉంటుంది బిల్డింగ్. అంటే అక్షరార్థం కాదు. వాస్తవానికి ఈ పట్టణానికి ఏ పట్టణం సాటి కాదు అని చెప్పడానికి ఉద్దేశించబడింది సమాచారం. 1500 మైళ్ళ ఎత్తు, 1500 మైళ్ళు పొడవు, 1500 మైళ్ళు వెడల్పు. ఒక పట్టణాన్ని ఊహించి చూడు. కాబట్టి దేవుని ప్రజలు ఊహాతీతమైన ఒక పట్టణాన్ని స్వతంత్రించబోతున్నారు. అబ్రహాము ఆ పునాదులు ఆ పట్టణం వైపు తీర్చిచ్చాడు. వేరే ప్రశ్న వదిలిపెట్టేశాను నేను ప్రస్తుతానికి. ఆ పట్టణపు గుమ్మాలు ముత్యాలతో చేయబడతాయి. ముత్యం చాలా చిన్న మనకు దొరికే ఒరిజినల్ ముత్యం అంటే ఆలిగవల్లో దొరికే ఒరిజినల్ ముత్యం చాలా చిన్న సైజులో ఉంటుంది. కానీ గుమ్మం చేసేంత పెద్ద ముత్యం ఉండదు. కానీ నేను పోబోయే పట్టణానికి గుమ్మాలు ముత్యాలతో చేయబడ్డాయి. దాని పునాదులు రత్నాలతో పునాదులు వేయబడ్డాయి. 12 దిట్టంగా పునాదులు వేయబడ్డాయి. స్థిరమైన పునాదులు ఏర్పడబడ్డాయి. నా పట్టణం యొక్క గబిన్ దగ్గర కాపలాదారులు దేవదూతలు ఉంటారు. ఆ పట్టణానికి కాపలాదారులు దేవదూతలు ఉంటారు. ఆ పట్టణంలో కరువు ఉండదు. ఆహారపు కొరత ఉండదు. నీటి కొరత ఉండదు. ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండదు. పవర్ కట్ ఉండదు. జబ్బులుండవు. కన్నీళ్ళు ఉండదు. వ్యాధులు ఉండదు. దుఃఖం ఉండదు. మరణం ఉండదు. దాని వీధులు బంగారుమయమై ఉంటాయి. ఇలాంటి ఒక విచిత్రమైన పట్టణం ఉంది. దానిలో మీరు యుగములు ఏలుబడి చేస్తుంటారు. అలాంటి ఒక విశేషమైన కార్యక్రమం గ్రంథం దాఖలు చేసి పెట్టేసి ఉంచాడు. నిత్యత్వాన్ని అనుభవించడానికి దేవుని ప్రజల కొరకు పరమ దేవుడు తన కలగన్న ఒక వింతైన పట్టణాన్ని నిర్మాణం చేశాడు. దేవుని కలగన్న పట్టణం అది. దేవుని పరిశుద్ధుల కొరకై ఆయన కలగని డిజైన్ చేసి ప్రభువుని యేసుకు అప్పగించేశాడు కట్టేయడానికి. కాబట్టి నా తండ్రి ఇంత అనేక నివాసాలు ఉన్నాయని చెప్పాడు ప్రభువుని యేసు. దాటిని గురించి మనతో చెప్పింది. చిన్న అల్పమైన కార్యక్రమం కాదు. ఇటీవల చిన్న వదంతి, చంద్రమండలంలో ప్లాట్లు వేస్తున్నారంట. ప్లాట్ మీరు ఎవరైనా కొన్నారా?
కొన్నవాడిని చూసారా? అదే కొన్నవాడు చూడాల, కొన్నవాడు గొప్పవాడు అయిపోయి ఉంటారు కదా. కానీ ఫ్లాట్లో కొన్నాడు అనుకో, ఇల్లు కట్టించుకుంటాడు అక్కడ, కుదరదు. ఫ్లాట్ కొంటే కొన్నాడేమో, ఇల్లు కట్టించుకోవడానికి కుదరదు. ఫ్లాట్ కొన్నవాడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడో. కానీ నేను పోబోయే స్థలానికి ఒక అంగుళం కొనలేడు భూమి మీద ఎవడైనా సరే. ఎంత గొప్ప ధనవంతుడని తీసుకురా, నేను వెళ్ళే స్థలానికి నాకున్న ఇల్లులో ఒక అంగుళం కొనడానికి ఎవరికి హక్కు ఉండదు. అలాంటి ఒక వింతైన పట్టణాన్ని పరమాత్మ దేవుడు తన ప్రజల కొరకు కట్టించి ఉంచాడు. క్రీస్తు ప్రభు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. నేను వెళ్ళి మీ కొరకు ఇల్లు స్థలాలు సిద్ధపరిచినా వచ్చి తీసుకెళ్తానన్నాడు. వచ్చి తీసుకెళ్లే పట్టణం ప్రత్యేకమైనది. అక్కడ దేవుని ప్రజలు యుగములు ఏర్పాటు చేస్తుంటారు. నష్టపోయేది క్రీస్తు ప్రభు వస్తే నష్టపోయేది లేదు. యుగములు ఏర్పడి వాళ్ళే. ఎక్కడ? పరలోకపు పట్టణంలో ఏర్పడి వాళ్ళే, భూమి మీద ఏర్పడి వాళ్ళే, హీనంగా హింస పెట్టబడి చంపేయబట్టే ఏలుబడి వాళ్ళే అని ప్రత్యేకించి 3 ప్రత్యేకమైన ఏలుబడిని గురించి పరమదేవుడు తన గ్రంథంలో తెగగా తెలియజేశాడు. దాన్ని బట్టి వేల పరిపాలన అని అర్ధరహితంగా సందర్భం వ్యక్తి దేవుని గ్రంథంలో ఉండాల్సిన ఒరిజినల్ సందర్భం తీసేసి బయట పెట్టేసి కృష్ణుడు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడనే మాటలు కేవలము అర్ధరహితమైన మాటలు, గ్రంథం తెలియని వారి మాటలు. అందులో ప్రకటన గ్రంథం డేంజరస్, చాలా అపాయకరమైన గ్రంథం. ఏం చెప్పాడు తెలుసునా? దీంట్లో ఏం కలపకూడదు, తీసేయకూడదు అన్నాడు. కలిపి తీసేస్తానని ఒకడికి అన్నాడు. అలాంటి విశేషమైన గ్రంథం తీసేసి బయట తీసుకొచ్చి కలిపి తీసేసి వాళ్ళు నాశనం కొరకు కార్యక్రమాలు మనుషులు చేస్తుంటారు. అందువల్ల దయతోనే మనం ఆలకించండి. ప్రకటన గ్రంథము 3 ప్రత్యేకమైన ప్రభుత్వానికి ఏలుబడిని గురించి మాట్లాడింది. ఒకటి, నువ్వు భూమి మీద ఉంటే క్రీస్తు రక్తంతో కనబడితే నీకు జీవం ప్రవేశించితే భూమి మీద జీవం కలిగి ఏలుబడి చేసేది. నీవు మరణం మీద ఏలుబడి చేస్తావు. నీకు హీనంగా శరీరఛేదన చేయబడితే సింహాసనాల మీద కూర్చుండబెట్టి క్రీస్తు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేసేది. నీవు ప్రభువుని యేసు ప్రత్యక్షమే తిరిగి రెండోసారి వస్తే మహిమలను తీసుకొని పోయిన తర్వాత యుగములు ఏలుబడి చేసేది. నీవు అనే ప్రత్యేకమైన సంగతులు మీ మనసులో జ్ఞాపకం పెట్టుకొని క్రైస్తవుడిగా బ్రతికినా నష్టం లేదు, చచ్చినా నష్టం లేదు, ప్రభువుని యేసు వచ్చినా నష్టం లేదనే సమాచారాన్ని గ్రంథం తెలియచేయడానికి ఉద్దేశించబట్టే ఈ గ్రంథాన్ని ఇలాగ మనుషులు అర్థం చేసుకొని దేవుని కృపలో నిలిచి పరమదేవుని యొక్క మహిమలో ప్రవేశించడానికి అనుకూలంగా బ్రతుకులు మలుచుకోవాలని క్రీస్తు యేసు వారి పేట మీకు మనవి చేసి ముగించిన నమస్కారం. ఇప్పుడు